ఒక దేశం, ఒక ఓటు, ఒకే విలువ. ఇదే భారత ప్రజాస్వామ్యానికి బేసిక్ ప్రిన్సిపల్. కానీ ఇప్పుడు అదే సూత్రం ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య పెద్ద రాజకీయ పోరుకు కారణమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కొత్త లెక్కలు, కొత్త సమీకరణాలు బయటకు వస్తున్నాయి. 50% సీట్ల పెంపు అనే ప్రతిపాదన పైకి సమానత్వంలా కనిపించినా లోపల భారీ అసమానతల విత్తనాలు నాటుతోందా? జనాభాను కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయా? జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా బలపడతాయా? ఈ ప్రశ్నలతో దేశ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ఈ డిబేట్ ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. అసలు ఈ కొత్త డీలిమిటేషన్ గేమ్ వెనుక లెక్కలేంటి? ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు? వాచ్ ది స్టోరీ. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఓటు ఒకే విలువ అనేది ప్రాథమిక సూత్రం. కానీ రాబోయే నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఈ సూత్రమే ఇప్పుడు ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తిన 50% పెంపు ప్రాతిపదికపై విమర్శలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా సామైక్య స్ఫూర్తికే సవాలుగా మారాయి. జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పెంపు నిబంధన శాపంగా మారబోతోందా? ఉత్తరాది రాష్ట్రాల జనాభా విస్ఫోటనం వారికి రాజకీయ వరంగా మారనుందా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి. అయితే 1970లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమల్లోకి వచ్చినప్పుడు జనాభాను తగ్గించిన రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు స్తంభింపజేశారు. ఆ తరువాత 2002లో 84వ సవరణ ద్వారా దీనిని 2026 వరకు పొడిగించారు. ప్రస్తుతం మనకు ఉన్న నియోజకవర్గాల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంది. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా కొత్త విభజన జరగాలి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% సీట్లు పెంచడం అనే ప్రతిపాదనపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టాన్ని గణాంకాలతో చూస్తే ఆయన ఆవేదనలోని హేతుబద్ధత అర్థం అవుతోంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు గత 5 దశాబ్దాలుగా జనాభా నియంత్రణలో అద్భుతమైన ఫలితాలు సాధించాయి. ఫలితంగా దేశ జనాభాలో దక్షిణాది వాటా 1971లో 24.79 ఉండగా 2011 నాటికి అది 20.8% పడిపోయింది. 2026 నాటికి ఇది ఇంకా తగ్గుతుంది. ప్రస్తుత లోక్సభ సీట్లు 543. ఒకవేళ జనాభా ప్రాతిపదికన వీటిని 848కి పెంచాల్సి ఉంటుంది. అయితే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి వాదిస్తున్నాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా 50% పెంపు ప్రతిపాదన తీసుకువచ్చింది. అంటే జనాభాతో సంబంధం లేకుండా ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్లలో సగం సీట్లు పెరుగుతాయి. అదే జరిగితే ఇప్పుడు 543 లోక్సభ సీట్లు ఉండగా 50%కి పెంచితే 816 సీట్లు అవుతాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 సీట్లు ఉండగా పెంపు తర్వాత 120 అవుతాయి. బీహార్లో 40 ఉండగా 60 అవుతాయి. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50% పెంపు నిబంధన పైకి చూడటానికి అందరికీ సమానమే కదా అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న లాజిక్ వేరు. జనాభా నియంత్రణ అంటే త్యాగం. 1970ల నుంచి దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ ఒక ఉద్యమంలా చేపట్టాయి. ఫలితంగా కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గింది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు జనాభాను నియంత్రించడంలో దారుణంగా విఫలం అయ్యాయి. ఇప్పుడు అందరికీ సమానంగా 50% సీట్లు పెంచితే జనాభాను కట్టడి చేసేందుకు దక్షిణాదికి దక్కాల్సిన అదనపు ప్రాతినిధ్యం దక్కదు. అంటే నియమాలు పాటించినవాడు, పాటించనివాడు
ఒకటే అన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఇది రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయానికి పూర్తి విరుద్ధం. ప్రస్తుత లోక్సభ స్థానాల నిష్పత్తి 1971 జనాభా లెక్కల ప్రకారం ఉంది. అప్పట్లో దక్షిణాదిలో జనాభా వాటా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ వాటా తగ్గింది. ఒకవేళ అందరికీ 50% పెంచితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. తెలంగాణ, ఏపీలకు కలిపి 42 లోక్సభ సీట్లు ఉన్నాయి. అయితే జనాభా నియంత్రణ పాటించినందుకు 50% కంటే ఎక్కువ సీట్లు ఈ రెండు రాష్ట్రాలకు దక్కాలి. అలాగే తమిళనాడు కూడా. అదే సమయంలో జనాభా నియంత్రణ పాటించని ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో కోత వేయాలి. అప్పుడే ఉత్తరాది, దక్షిణాది మధ్య గ్యాప్ తొలగుతుంది. అలా కాకుండా 50% సీట్ల పెంపు అంటూ అందరినీ ఒకే ఘాటన కట్టేస్తే తేడా ఏముంటుంది? రేవంత్ రెడ్డి వాదన ప్రకారం జనాభా నియంత్రణ పాటించినందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గించాలి. కానీ కేంద్రం అందరికీ 50% పెంచి ఉత్తరాదిన తన రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఒకవేళ 50% రూల్ అమల్లోకి వస్తే దేశ ప్రధాని ఎవరో నిర్ణయించే శక్తి కేవలం 4-5 ఉత్తరాది రాష్ట్రాలకే ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీట్లు కలిపితేనే మ్యాజిక్ ఫిగర్ దాటిపోతోంది. అప్పుడు కేంద్రంలోని ఏ పార్టీకైనా దక్షిణాది రాష్ట్రాల మద్దతు అవసరమే ఉండదు. మనం కడుతున్న పన్నులతో ఉత్తరాదిని పోషిస్తూ రాజకీయంగా కూడా మనం వారిపైనే ఆధారపడాలా? జనాభా విస్ఫోటనానికి కారణమైన రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వటం అంటే వారికి రివార్డు ఇవ్వటమే. ఇది భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా జనాభాను నియంత్రించకుండా ఉండేలా ప్రోత్సహించినట్లు అవుతుంది. కేంద్రం ఆలోచనలో క్వాంటిటీ ఉంది, కానీ క్వాలిటీ లేదు. దక్షిణాది రాష్ట్రాలు విద్య, వైద్యం, జనాభా నియంత్రణలో అగ్రస్థానంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఈ పారామీటర్స్ ను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సమాన పెంపు అని మభ్యపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. ఒకవేళ రేవంత్ చెప్పినట్లు దక్షిణాదికి ఎక్కువ సీట్లు వస్తే అభివృద్ధి చెందిన రాష్ట్రాల గొంతు పార్లమెంట్లో బలంగా వినపడుతుంది. జాతీయ విధానాలు మెరుగుపడతాయి. ప్రస్తుత కేంద్ర ప్రతిపాదన వల్ల దక్షిణాది ఒక రాజకీయ ద్వీపంలా మారిపోతుంది. నిర్ణయాధికారంలో మన పాత్ర 0 అవుతుంది. మేము దేశం కోసం జనాభాను తగ్గించాం, అది మా తప్ప అని దక్షిణాది ప్రశ్నిస్తోంది. రేవంత్ రెడ్డి లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మనుగడ ప్రశ్న. 50% సమాన పెంపు అనేది ఒక భ్రమ. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు బోనస్ సీట్లు ఇవ్వాలి, పాటించని రాష్ట్రాలకు పెనాల్టీ విధించాలి. అప్పుడే అది అసలైన ప్రజాస్వామ్యం. లేదంటే భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు కేవలం రాష్ట్రాలుగా మిగిలిపోతాయి తప్ప దేశాన్ని నడిపించే శక్తులుగా ఉండవు. కేంద్రం తన పద్ధతి మార్చుకోకపోతే దక్షిణాది నుండి గట్టి తిరుగుబాటు తప్పదు. డీలిమిటేషన్ ఒక టెక్నికల్ ప్రక్రియ మాత్రమే కాదు, దేశ భవిష్యత్ రాజకీయాలను మలిచే గేమ్ చేంజర్. 50% సమాన పెంపు నిజంగా సమానత్వమా లేక అసమానతకు కొత్త రూపమా? జనాభా నియంత్రణ శిక్షలా మారుతుందా లేక జనాభా విస్ఫోటనానికి బహుమతిగా నిలుస్తుందా? ఇవే ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న ప్రశ్నలు. ఒకవైపు ఉత్తరాది రాజకీయ బలం, మరోవైపు దక్షిణాది అభివృద్ధి మోడల్. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఎలా సాధించాలి అన్నది కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్. ఈ నిర్ణయం కేవలం సీట్ల పెంపుకే పరిమితం కాదు, దేశంలో ఎవరి మాట చివరికి వినిపించాలి అన్న దానిని కూడా నిర్ణయిస్తుంది. అందుకే ఈ డిబేట్ ఇక్కడితో ఆగదు. ముందున్న రోజుల్లో మరింత ముదరడం ఖాయం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.